సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ సర్వాంతర్యామి ముందు మానవులే కాదు పశుపక్షాదులు కూడా సమానమే అంటారు. వివిధ రూపాలలో భగవంతుణ్ణి స్మరించుకునేందుకు వందల వేల ఆలయాలు మన దేశమంతటా ధార్మికులు నెలకొల్పారు. అయితే మన దేశంలోని ప్రముఖ ఆలయాలు కొన్నింటిలో స్త్రీలకు ప్రవేశం లేదు. స్త్రీలను నిషేధించిన అలాంటి ఆలయాలు సుమారు 250 వరకు ఉన్నాయట. అయితే అన్ని ఆలయాలలోకి మగవాళ్లు మాత్రం స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. మరి కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న స్త్రీల ఆలయాలు ఏమైనా ఉన్నాయా? మగవాళ్ళకి ప్రవేశం లేదంటూ నిషేధించే ఆలయాలు ఏవీ లేవు. భగవంతుడి ఎదుట ఈ రకపు వివక్ష చూపడం చాలా మంది స్త్రీలకి ఆగ్రహం తెప్పిస్తుంది. అలా బాధపడ్డ కొందరు స్త్రీలు ఏం చేశారో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఉమా గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి ఉమా గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను చేసే వంట దోసకాయ కూర, బరడా అని కూడా అంటారు. దోసకాయ బరడా అంటే దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, బేసన్, దోసకాయలు, ఉప్పు, కారం, పోపు దినుసులు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగు అండి. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? కడాయి కావాలండి. కడాయి కావాలా? స్టవ్ ఆన్ చేసుకోవాలా? పెట్టండి. స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసుకోవాలా? ఇంగువ కదండి అది? ఇంగు అండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇంగు వేసేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇంగు వేయాలి. తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర మొత్తం మిక్స్ చేసేసి పోపు దినుసులు వేయాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కలపాలని కొంచెం కలపాలండి. కరివేపాకు ఓ రెమ్మ అయితే చాలు. కరివేపాకు కొంచెం. తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేయాలి. ఏం చేస్తుంటారు ఉమా గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ పిల్లలు? 2 ఆడపిల్లలు, 1 బాబు. 2 ఆడపిల్లలు, 1 బాబు. ముగ్గురు పెళ్లిళ్ళు అయిపోయాయి. ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయా? పెద్దమ్మాయి ఎంటెక్, చిన్నమ్మాయి బీటెక్ టీసీఎస్ లో చేస్తుంది. అబ్బాయి ఇంజనీర్. కొంచెం నిలిపోయాలండి. చాలు చాలా చాలు. ఓ 2 సెకండ్లు మూత పెట్టేసి ఉంటారు. ఓకే, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి. ఓకే అండి, చూద్దామా మరి? 3 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ముక్కలు మగ్గాయి కదా. మగ్గింది. నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? పసుపు వేసుకోవాలి. పసుపు ఓ పావు స్పూన్ చాలండి. ఓకే, ఒక పావు స్పూన్ పసుపు. ఓకే, తర్వాత కారం. కావాలంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కాబట్టి వేయచ్చు. మన ఇష్టాన్ని బట్టి కారం వేసుకోవాలి. సాల్ట్. శనగపిండి వేసేయాలి. డైరెక్ట్ వేసేయడమే? డైరెక్ట్ వేసేయడమే. నార్మల్ అంటే మనం వాటర్ లో మిక్స్ చేసి అలా వేస్తాం. అది కాదు, డైరెక్ట్ వేసావు. వాటర్ పోసాం కాబట్టి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్స్ సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇందాక వేసిన వాటర్ సరిపోతుంది. మళ్ళీ అవసరం లేదు. సిమ్ లో పెట్టుకోవాలి. మరి పెట్టుకోవాలి. చిక్కగా అవ్వాలండి బాగా? డ్రైగా పొడి పొడిగా వస్తుంది ఇది.
పొడి పొడిగా వస్తే బరడా అంటారు. అంటే దేనిలోకి బాగుంటుంది ఇది? ఇది రైస్ లోకి బాగుంటుంది, వేడి రైస్ లోకి బాగుంటుంది. బాగుంటుంది. చపాతీలో కూడా తింటారు. చపాతీలోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుంది ఎక్కువగా. దీన్ని ఇంకా ఉడికినివ్వాలమ్మా? ఒక 2 minutes అంతా చాలు. 2 minutes ఉడికితే చాలు. సఖీ చూస్తూ ఉంటారా మీరు? చాలా చూస్తుంటాం అండి, రోజు చూస్తుంటాం. బాగా నచ్చిన ఛానల్ ఇది మాకు. ఏ సెగ్మెంట్ ఇష్టం బాగా? ఇటు కూడా చూస్తుంటాం బాగా. ఇటు చూస్తారా? అంటే సఖీలో కుట్లు అల్లికలు కంప్లీట్ గా చూస్తుంటాం. అన్ని ప్రోగ్రామ్స్ బాగుంటాయి. కుట్లు అల్లికలు, తర్వాత బ్యూటీస్ చెప్తుంటారు, టిప్స్ చెప్తుంటారు, చూస్తుంటాం. ట్రై చేశారు ఎప్పుడన్నా ఇంట్లో? కర్రీస్ ట్రై చేసాం. మరి ఇంట్లో టైం పాస్ ఎలా? మీ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తారండి. ఆయన దాంట్లో వెళుతుంటారు. వెళ్ళాక మ్యాగజైన్స్, తెలుగు పేపర్స్, తర్వాత టీవీ ప్రోగ్రామ్స్, మళ్ళీ లంచ్ ప్రిపేరింగ్. 2 o'clock ఇప్పుడు ఐ థింక్ 2-3 minutes ఉడకాలి. అయితే అయిపోయిందా? చూద్దామా ఒకసారి? మంచి ఫ్లేవర్ ఉందండి. ఇంగువ వేసాం కదా. అయిపోయినట్టేనా అండి? అయిపోయిందండి. ఆరిన తర్వాత ఇదేంటంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. అంటే మనం ఆలుతో చేస్తాం పిట్టులాగా, అలా చూడడానికి బాగుంటుంది. ఆలుతో కూడా బాగుంటుంది. ఇది ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ వేరేగా. తీసేద్దామా దాన్ని? కరివేపాకుతో గార్నిష్ చేద్దామండి. రోజా గారు దోసకాయ బరడా రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి ఉమా గారు రెడీ చేసిన దోసకాయ బరడా. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. దోసకాయ బరడా కావాల్సిన పదార్థాలు: దోసకాయ, శనగపిండి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. దోసకాయ బరడా తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి కొంచెం వాటర్ పోసి 3 నుంచి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి 4 నుంచి 5 టీ స్పూన్లు శనగపిండి వేసి బాగా కలుపుకుని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి దోసకాయ బరడా రెడీ. చూసారు కదండి దోసకాయ బరడా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఉమా గారు చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంగువ ఫ్లేవర్ తగులుతూ నిజంగా అంటే దోసకాయ కూర అని అనుకోరేమో, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది మాకు పరిచయం చేశారు. అలానే మీకోసం అనూస్ వారు అందిస్తున్న 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చర్. అలాగే మీకు ఒక గిఫ్ట్ ఫ్రమ్ అనూస్. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఉమా గారు రెడీ చేసిన దోసకాయ బరడా. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.